షోరూమ్ అదిరింది. నా కుడికన్ను అదురుతుంది అంటే ఈరోజు లైఫ్ టర్న్ అవబోతుంది. ఏంటి నీ షోరూమ్ ముందు నించున్నాడని నా స్టూడెంట్ ని కొడతావా? కొట్రా మరి. వాల్వో కార్లు ఉన్నది ఓరదనం చూడడానికి కాదు. ఎతవా ఎవరా ఊరా? ఎవరా ఊరా? నువ్వురా ఊరా? ఊర పంది నిన్ను పట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నేను నమస్కారం పెట్టింది మీకు కాదండి, ఆవిడకండి. ఆవిడని చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మీకు చేతులెత్తి కొట్టాలని ఎలా అనిపించిందండి? తప్పండి. ఎవట్టా నువ్వు? నాకే నీతులు చెప్తున్నావా? తప్పు కదా? సారీ సారీ సారీ. దొంగ గోళీలు అడ్డు కొట్టబట్టి అడ్డు కొడతానండి. నా కోపం రాదమ్మా. వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు. వాళ్ళు దెబ్బలు తింటే వాళ్ళు ఇగో సాటిస్ఫై అయిపోతుంది. మసాజ్ చేస్తున్నా నా పేరు బంగారరాజు అండి. మీ దగ్గర జాబ్ కోసం నారదరావు గారు పంపించారు. నేనేమను? నేను చేయను. పెద్దోళ్ళ మీద గౌరవం లేనాడు ఎంత పెద్దోడైనా పేదోడే సార్. పదమ్మా. నిన్ను చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారా? అవునా అమ్మా? గుర్తు చేసుకోండి. పదండి. ఒరే నారిగా, ఎవరిని పంపావురా? క్యాండిడేట్ యాక్సిడెంట్? కుడి భుజం మీద రెట్టబడింది అంటే వాడికి అక్కడ పిడిపడింది. బాయ్ టీచర్. ఇప్పుడు చెప్పరా నీ గురించి. జేబులో పైసా లేదమ్మా, అలాగని పేదోడిని కాదు. అమ్మా నాన్న లేరమ్మా, అలాగని అనాథని కాదు. అదెలారా? పనిచేసే సత్తా ఉన్నోడు ఎవడో పేదోడు కాదమ్మా. అలాగే మీలాగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఉన్నంతకాలం ఎవడైనా అనాథ ఎలా అవుతాడమ్మా? నిన్ను చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారో ఇప్పుడు చెప్పనా? ఎవరమ్మా? 10 ఏళ్ల కిందట పోయినా నా పెద్ద కొడుకు. మరి తమ్ముడు ఎక్కడ? సేల్సా? అది నాలాంటి మేల్స్ చేసే పని కాదు. పోనీ క్యాష్ కౌంటర్ చూసుకో. ఒంట్లో జ్యూస్ అయిపోయిన వేస్ట్ ఫెలోస్ క్యాష్ చూసుకుంటాను. మేనేజర్? నో థ్యాంక్స్.